ఏముందండి, అతను తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చాడంట. అంటే ఏం మాట్లాడతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్. ఇది దొంగతనం జరిగింది, దేవుని సొత్తు దొంగతనం జరిగింది, ఇది తప్పు, ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు. నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థంగా. అంటే ఏమైనా మేము తిడతాం, ఏమైనా మాట్లాడతాం, జరిగిపోతుంది, నో విలువలు, నో క్యారెక్టర్, ఏదైనా చేస్తా. ఎక్కడికి పోతున్నాం మనం? మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నామండి మేము. ఇంకా బూతులు ఏంటండి మీరు? అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు విన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను. అసెంబ్లీలో నా జీవితంలో ఎప్పుడు ఆడాలా, కళ్ళ నీళ్ళు రాలా. ఫస్ట్ టైం నా లైఫ్లో. నా ప్రాణం మీద కూడా, నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో. భయపడలా. అలాంటి మైండ్ గేమ్ ఆడతారా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు దేవుని విషయం ఆడదాం. ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా. లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి. అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతా. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ, మనందరి బాధ్యత. మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది. మేము నిమిత్త మాత్రంలో దేవుడే నడిపిస్తాడు. దేవుడిని దేవుడు కాపాడుకునే శక్తి ఉంది. మీరు నేను నిమిత్త మాత్రమే. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. అదే మాధవ సేవ. ఇంట్లో రూమ్లో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు. డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు. ఇది డబ్బుల కోసం. దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాదు బ్రదర్, నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను. రేపో ఎల్లుండో చార్జ్ షీట్ వస్తుంది. యూ రీడ్. కాదు, ఈ రిపోర్ట్ వరకు పెడుతున్నాం. మన దగ్గర ఉండేది వాళ్ళు పంపించింది పెడుతున్నాం. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది. వాళ్ళు నెంబర్ చేయాలి, నెంబర్ చేస్తే కోర్టులు తీసుకొని వస్తుంది. పబ్లిక్ డాక్యుమెంట్.
లేదమ్మా ఏం లేదు. కానీ ఈ విషయంలో ఎందుకు మీరు అడ్వాంటేజ్ తీసుకోలేదు? ఎందుకు ముందుగా రిపీట్ చేయండి. మా